నంద్యాల పట్టణంలో పేద ప్రజలకు మెరుగైన తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. నంద్యాల పద్మావతి నగర్లోని పాత శ్రీనివాస జూనియర్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ మరియు వాణి కిడ్స్ క్లినిక్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ వైద్యులు ప్రమోద్ కుమార్ రెడ్డి మరియు వాణి రెడ్డిలు తమ అనుభవాన్ని నంద్యాల ప్రజల కోసం వినియోగించాలని కోరారు. ప్రముఖ ఏషియన్ గ్యాస్ట్రో హాస్పిటల్ మరియు మెడికవర్ హాస్పిటల్స్లో పనిచేసిన విశేష అనుభవం కలిగిన డాక్టర్ ప్రమోద్ వాణి రెడ్డిలు తమ సేవల ద్వారా స్థానికులకు మేలు చేయాలన్న సంకల్పాన్ని ఆయన కొనియాడారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి నాణ్యమైన చికిత్సను తక్కువ ధరకే అందించి నంద్యాల ప్రాంతంలో అత్యుత్తమ వైద్య సేవల కేంద్రంగా దీనిని తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మరియు స్థానికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శిల్పా చక్రపాణి రెడ్డి గారు మా హాస్పిటల్ పద్మావతి నగర్ నందు కొత్తగా ప్రారంభించిన ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ వాణి చిన్నపిల్లల హాస్పిటల్ ని సందర్శించారు. అంత హాస్పిటల్ ని సార్ పరిశీలించి ప్రజలకి చక్కటి వైద్య సేవలు అందించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఎస్వి ప్రమోద్ రెడ్డి గారు భార్యామణి పివాన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఈ యొక్క నంద్యాలలో పద్మావతి నగర్ నందు కొత్తగా హాస్పిటల్ ఏర్పాటు చేయడం, దాని పేరు ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ గా, అదేవిధంగా శ్రీవాణి చిన్నపిల్లల డాక్టర్ గా ఇద్దరు కూడా హాస్పిటల్ కొత్తగా ప్రారంభించడం నాకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా మనస్ఫూర్తిగా. వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా గతంలో ఏఐజీలో నాగేశ్వరరెడ్డి ప్రముఖ వైద్యుడు నాగేశ్వరరెడ్డి గారి దగ్గర పనిచేయడం, అదేవిధంగా వాణి గారి కూడా మెడికవర్ హాస్పిటల్లో 3 సంవత్సరాల అనుభవం, అదేవిధంగా ప్రమోద్ రెడ్డి గారి 3 సంవత్సరాల అనుభవంతో ఈ హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో పనిచేశారు కాబట్టి ఇక్కడ కూడా మన ప్రాంతంలో సేవలు అందించాలనే ఉద్దేశంతో నంద్యాలలో ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసి పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందించాలనే ఆలోచనతో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయం. కాబట్టి భగవంతుడు వీరికి ఆయుధారోగ్యాలు అన్ని విధాల భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని మనసారా కోరుకుంటాం.